ఆ! నా పేరు ఆనంద్ కుమార్. నేను భీమవరం నుంచి వచ్చాను మేడం. యాక్చువల్లీ వాలంటీర్ అంటే ఇప్పుడు మండలంలో ఇప్పుడు మాది భీమవరం మండలం మేడం. నాది 17వ వార్డు. యాక్చువల్లీ భీమవరం మండలంలో 39 వార్డులు మేడం. హ్మ్. అర్బన్ వచ్చేసరికి. ఈ 39 వార్డులకి వార్డుకి వచ్చి దగ్గర దగ్గర 4,000 మంది జనాభా ఉన్నారనుకో మేడం. దాంట్లో 50 హౌసెస్ కింద ఒక వాలంటీర్‌కి డివైడ్ చేస్తారు మేడం. అప్పుడు మా 17వ వార్డులో 4,000 మంది ఉంటే మా 17వ వార్డుకి సంబంధించి 12 మంది వాలంటీర్లు వర్క్ చేస్తాం మేడం. ఓకే. ఆ 4,000 మందికి. అంటే ఒక 50 డివైడ్ చేసి చివరికి 70 మెంబర్స్ మిగిలిపోతే అది ఒక వాలంటీర్‌కి కేటాయింగ్ చేస్తారు మేడం. అలా డివైడ్ చేసి వాళ్ళ పబ్లిక్‌ని అప్పచెప్తారు మేడం. వారికి మేము సర్వీస్ చేయాలి. ఈ మీ 10, 12 మంది గూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అవును మేడం. ఒక గ్రూప్ ఉంటుంది మేడం. ఆ! మాకు వాలంటీర్ గ్రూప్, స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటది. తర్వాత సచివాలయం గ్రూప్ ఒకటి ఉంటుంది మేడం. సచివాలయం కంటే సంబంధిత స్కీమ్స్‌కి సంబంధించినవి గానీ, సచివాలయంకి సంబంధించిన ప్రోగ్రామ్స్ గానీ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. ఆ పలానా మీటింగ్ మేము వెళ్ళాలన్నప్పుడు గానీ, లేదంటే పలానా మీటింగ్ కండక్ట్ చేయాలన్నప్పుడు గానీ, లేదంటే నేను వాలంటీర్ కొత్తగా జాయిన్ అనుకోండి మేడం. ఒకవేళ నాకన్నా ముందు జాయిన్ వాళ్ళు ఉన్నారనుకోండి, నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు వర్క్ అర్థం కాకపోతే మా వాలంటీర్ యొక్క హెల్ప్ తీసుకొని దీన్ని ఎలా చేయాలని చెప్పి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ సమస్య పరిష్కారం వాలంటీర్‌లోనే మేము తీర్చుకోవడం, దాన్ని ముందుకెళ్తాం జరుగుతుంది మేడం. ఇంకొకటి మేము స్వచ్ఛంద సేవకులు మేడం. మాకు జీతం ఇవ్వట్లా. జీతం ఉంటే ఒక కూలి పనికి వెళ్తే మేము ఇంత ఇస్తేనే పని చేస్తాం. మేము పని కాదు. మేము స్వచ్ఛంద సేవకి ఎలా విలువ కడతారు మేడం డబ్బుతో? 5,000 సరిపోతే మేము 5,000 గురించి పని చేయట్లా. ఇప్పుడు చాలామంది గ్రామాల్లో స్వచ్ఛంద సేవలు చేస్తారు మేడం. సేవ చేసినప్పుడు వాళ్ళకి పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు ఇస్తారు. ఆ అవార్డులు కూడా వాళ్ళు వెనకాల డబ్బు వస్తుందని కాదు. అది గౌరవప్రదమైంది, ఒక బహుమతి, వాళ్ళకి ప్రోత్సాహం. అలాగే గౌరవ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా ఆ గౌరవ వేతనం 5,000 ఇస్తున్నారనే తప్ప కానీ మేము డబ్బు గురించి పని చేయట్లేదు మేడం. ఒక మనిషి వెంప నుంచి వచ్చాడు మేడం. నేను క్వారంటైన్లో చేసినప్పుడు అతను బట్టలు ఉడిపోయి రూమ్లో ఉన్నాడు మేడం. అప్పుడు ఆయనకి పల్స్ ఎంత పడిపోయిందంటే ఇంకా ఆయన చావుబతుల మధ్యలో ఉన్నాడనమాట. మేము షిఫ్ట్ వైజ్గా డాక్టర్లతో కలిసి మేము సర్వీస్ చేయడానికి వెళ్ళాం. అప్పుడు ఆయన రూమ్లో ఉండిపోయాడు, రావట్లా. ఏంటి రావట్లేదని చెప్పని నేను డాక్టర్ గారు అన్నారు, సార్ చూడమ్మా ఆనంద్ అంటే నేను కోవిడ్ డ్రెస్ వేసుకుని లోనికి వెళ్ళాను. ఆయన చనిపోయాను, అసలు ఇంక లేగలేకపోతాను మేడం, ఊపిరి అందట్లా. అప్పుడు నేను వెంటనే లోనికి తీసుకుని వెళ్ళి ఆయన లెగ్గొట్టి డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ తెస్తే ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఒక పర్సన్ అప్పటికప్పుడే బతకగలిగాడు మేడం. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అక్కడ ప్రాబ్లం యాసిడ్ ఇదండి, ఆక్సిజన్ లేదంటే ఇవన్నీ 25 కోట్లు మంజూరు చేస్తే భీమవరం పట్టణం దగ్గర చాలామంది ప్రాణాలు బతికించడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా సహాయపడింది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టకపోతే ఈరోజు చాలామంది కోవిడ్ ప్రాణాంతకమైన స్థితిలోంచి బయటకు రాలేకపోయారు మేడం.